Hello everyone. Today I'm going to talk about Johnny Master and Srishti Verma case. సో మనం చూసుకున్నట్టయితే జానీ మాస్టర్ ఇంకా సృష్టి వర్మ చాలా రోజుల నుంచి వాళ్ళిద్దరు కేసు అయితే నడుస్తుంది. సృష్టి వర్మ వచ్చేసి జానీ మాస్టర్ నన్ను యూస్ చేసుకున్నాడు సిన్స్ 5 years, ఫిజికల్లీ మెంటల్లీ నన్ను హెరాస్ చేశాడు అని చెప్తుంది. జానీ మాస్టర్ వచ్చేసి లేదు నేనేం చేయలేదు, ఐఎమ్ వెరీ ఇన్నోసెంట్, షీ అప్రోచ్ మీ ఫస్ట్, అది ఇది అని జానీ మాస్టర్ చెప్తున్నాడు. సృష్టి వర్మ ఏంటంటే అతను ఇంకా వాళ్ళ వైఫ్ ఇద్దరు కలిసి నన్ను మెంటల్లీ ఫిజికల్లీ హెరాస్ చేశారు అని అయితే సృష్టి వర్మ అని చెప్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక క్లారిటీ ఏమి ఇద్దాం అనుకుంటున్నాను అంటే జానీ మాస్టర్ వచ్చేసి జడ్జ్ అండ్ సృష్టి వర్మ వచ్చేసి కంటెస్టెంట్ ఒక టీ షోలో. సో సృష్టి వర్మ అప్పుడు 17 years ఉంది ఈ ఇన్సిడెంట్ జరిగేటప్పుడు అని తను చెప్తుంది. అంటే ఇప్పుడు ఇన్సిడెంట్ వచ్చేసి 5 years అయిపోయింది. దట్ మీన్స్ షీస్ 21 నౌ. సో అప్పుడు నేను మైనర్ ఉండే, సో నాకు అది తెలీదు ఇది తెలీదు, సో నాకు ఇప్పుడు అర్థమైంది అని అయితే తను ఏం చెప్పట్లేదు. నేను రీసెంట్ ఇంటర్వ్యూ అయితే చూశాను జానీ మాస్టర్ది ఇంకా సృష్టి వర్మది. జానీ మాస్టర్ ఏంటంటే తను సింపతి గెయిన్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఏంటంటే బై క్రైయింగ్ అండ్ బై ఎవ్రీథింగ్ తను ఒక సింపతి అయితే క్రియేట్ చేస్తున్నాడు దట్ తను నన్ను లైక్ చేస్తుంది అని. అండ్ సృష్టి వర్మ ఇంటర్వ్యూ నేను చూశాను. నాకేం అర్థమైందంటే సృష్టి వర్మ ఏం చెప్పాల్సింది, ఒకవేళ తను అంత ఇన్నోసెంట్ అయితే తను వచ్చి ఏం చెప్పాల్సింది, నేను అతను హెరాస్ చేసినప్పుడు 17 years ఉండే. సో 17 yearsలో నేను చాలా మైనర్ ఉండే కాబట్టి ఐ డోంట్ నో ఎనీథింగ్, నా కెరియర్ అప్పుడే స్టార్ట్ అయింది. సో వాట్ ఐ థాట్ దట్ జానీ మాస్టర్ ఇండస్ట్రీలో చాలా ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాడు కాబట్టి అతను నా కెరియర్ని తినేస్తాడు, ఐ మీన్ అతని కెరియర్ని మొత్తం స్టాప్ చేసేస్తాడు. సో అందువల్లే నేను కమిట్ అవ్వాల్సి వచ్చింది అని తను అయితే నాకు ఏ ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరగలేదు. జస్ట్ తను రీసెంట్ ఇంటర్వ్యూలో ఆఫ్టర్ సో మెనీ మంత్స్ తను రీసెంట్ ఇంటర్వ్యూలో ఏమని చెప్పిందంటే చాలా కన్ఫ్యూజ్గా చెప్పినట్టయితే అనిపించింది. మీన్స్ ఒక క్లారిటీ ఉన్న పర్సన్, ఒక కరెక్ట్ ఉన్న పర్సన్ అంత కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ చేయరు. తన ఇంటర్వ్యూ మొత్తం చూసుకున్నట్టయితే మొత్తం మహాభారతం గురించి, రామాయణం గురించి, వీళ్ళ ఎగ్జాంపుల్ వాళ్ళ ఎగ్జాంపుల్, బట్ తను ఎగ్జాక్ట్గా ఇది చెప్పట్లేదు. 5 years ముందు ఏం జరిగింది, 5 years తర్వాత నేను ఎందుకు ఈ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది అని తను అసలు ఏం చెప్పట్లేదు, ఏం క్లారిటీ అస్సలు ఇవ్వట్లేదు. జస్ట్ ఒక మహాభారతం స్టోరీ చెప్తుంది, నేను కోర్టులో అన్ని ప్రజెంట్ చేస్తానంటుంది. ఇఫ్ యూ వాంట్ టు డూ దాట్ దెన్ వై యూ కెమ్ అండ్ ఇంటర్వ్యూ అనమాట. అంటే అసలు ఇంటర్వ్యూకి రావడం ఎందుకు, పబ్లిక్కి ఒక క్లారిటీ, నన్ను ఇంతగా ఎందుకు ట్రోల్ చేస్తున్నారు, 5 years ముందు ఇది జరిగింది, 5 years తర్వాత నేను ఈ రీజన్ వల్ల వచ్చాను అని తను ఒక క్లారిటీ అనేది అయితే ఇవ్వడం జరగలేదు. అండ్ జానీ మాస్టర్ చూసుకున్నట్టయితే అతను కూడా ఫేక్ సింపతి అనేది అయితే క్రియేట్ చేస్తున్నాడు. మేబీ ఎందుకు అంటే మేబీ బికాస్ హీఈస్ పాపులర్, సో అతని ఇమేజ్కి ఏం డ్యామేజ్ అవ్వకూడదు ఆబ్వియస్లీ. సో అందుకనే ఫేక్ సింపతి అయితే వాళ్ళ వైఫ్తో కలిసి క్రియేట్ చేస్తున్నాడు. అండ్ జానీ మాస్టర్ కూడా ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను మాస్టర్, ఒక జడ్జ్ పొజిషన్లో ఉన్నాడు. సృష్టి వర్మ జస్ట్ ఒక కంటెస్టెంట్. ఒకవేళ సృష్టి వర్మ లైక్ చేయాలనుకుంటే ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే జానీ మాస్టర్ ఒక స్టేజ్లో ఉన్నాడు. తను ఒక పెద్ద స్టెప్ తీసుకోలేదు, వెళ్ళి ఓకే ఐ లైక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పలేదు. జానీ మాస్టర్ ఒక పొజిషన్లో ఉన్నాడు కాబట్టి హీ క్యాన్ మేక్ ద స్టెప్. బట్ సృష్టి వర్మ వెళ్ళి డైరెక్ట్గా ఓకే ఐ లైక్ యూ అండ్ సో అండ్ మోర్ ఓవర్ షీఈ్ మైనర్, షీఈ్ 17 ఎట్ దట్ ఏజ్. సో కాబట్టి ఎట్ దట్ ఏజ్ ఎవ్వరు అంత పెద్ద స్టెప్ అనేది ఒక పొజిషన్లో ఉన్న అతనికి వెళ్ళి అప్రోచ్ అవ్వడం అయితే జరగదు. సో జానీ మాస్టర్ ఆల్సో రాంగ్ హియర్ అండ్ సృష్టి వర్మ ఆల్సో రాంగ్ హియర్. ఇద్దరిలో జస్ట్ ఓకే జానీ మాస్టర్ ఈజ్ వెరీ గుడ్ అండ్ సృష్టి వర్మ ఈజ్ వెరీ గుడ్ అట్లా ఏం లేదు. ఇద్దరికి ట్రోల్ చేస్తే ఇద్దరికి చేయాలి, ట్రోల్ చేయకపోతే ఇద్దరికి చేయకూడదు. ఓన్లీ సృష్టి వర్మకి టార్గెట్ చేయకూడదు. ఎందుకంటే యునో బీయింగ్ ఏ గర్ల్ ఈవెన్ ఐ కెన్ అండర్స్టాండ్ దట్ ఏది జరిగినా సరే ఈవెన్ అబ్బాయిది తప్పున్నా సరే గర్ల్కే పడుతుంది. ఎందుకంటే గర్ల్ ఇది చేసింది, గర్ల్ అది చేసిందని. ఒకవేళ ఇన్ సమ్ కేసెస్ ఒకవేళ అమ్మాయిది తప్పు ఉంటే అగైన్ అబ్బాయికే పడుతుంది. లైక్ ఓకే అబ్బాయికి రాంగ్ అది ఇది అగైన్ ఫెమినైన్ వేలో తీసుకొస్తారు. సో ఇక్కడ నాకు ఓవరాల్గా ఏం అర్థమైందంటే సిచ్యువేషన్లో జానీ మాస్టర్కి సృష్టి వర్మ నచ్చింది. తను డ్యాన్స్ చేసేటప్పుడు మేబీ బికాస్ ఆఫ్ హర్ డ్యాన్స్, బికాస్ ఆఫ్ హర్ లుక్, తను బ్యూటీ అవన్నీ చూసుకున్నట్టయితే మేబీ హీ ఫెల్ట్ సంథింగ్ ఫర్ హర్ అండ్ తను వెళ్ళి అప్రోచ్ అయ్యాడు సృష్టి వర్మని. సృష్టి వర్మ ఏంటంటే ఓకే తన కెరియర్ కోసము అండ్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే ఇది ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ, తన కెరియర్ కోసము ఇంకా తను పెద్ద మాస్టర్ కాబట్టి మేబీ క్రష్ ఆర్ వాట్ ఎవర్ రీజన్స్ మేబీ షీ సెడ్ ఎస్. తన ఏజ్ 17 years కాబట్టి అంత తెలియదు కాబట్టి మేబీ రాంగ్ డెసిషన్ తీసుకుంది అని అనుకోవచ్చు. సెకండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే తను 17 years ఉన్నప్పుడు మేబీ జానీ మాస్టర్ హెరాస్ చేసి ఉండొచ్చు. ఇఫ్ నువ్వు నాతోని ఉండకపోతే నేను నీ కెరియర్ని డ్యామేజ్ చేసేస్తాను, నువ్వు
నాకు ఇంత ఉంది అంత ఉంది కెరియర్ వైజ్, అందరు నాకు తెలుసు, నేను నీకు జాబ్ లేకుండా చేసేస్తాను అని ఇది చెప్పి తనను బెదిరించి 5 years తర్వాత మేబీ వర్మకి ఇప్పుడు ఓకే పుష్ప మూవీలో తను సాంగ్స్ చేస్తుంది కాబట్టి ఓకే నేను ఇంకా ఇప్పుడు ఎవరిది సపోర్ట్ నాకు అవసరం లేదు, ఐ కెన్ స్టాండ్ అలోన్ అని తనకి అనిపించి ఇప్పుడు 5 years తర్వాత తను స్టెప్ తీసుకోవడం అనేది జరుగుంటుంది. అండ్ ఫస్ట్ కేసు ఏమో మేబీ తను కూడా కమిట్ అయ్యి తర్వాత వర్కౌట్ అవ్వకపోతే ఇప్పుడు మేబీ ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చి ఆ థింగ్ వల్ల తను రావచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసి మేబీ షీఈ్ మైనర్, సో ఆ ఏజ్లో తనకి ఎట్లా స్టాండ్ తీసుకోవాలి, ప్లస్ తను డాన్సర్ ఉండే కాబట్టి తనకు అసలు ఏం లేకుండే కాబట్టి నాలెడ్జ్ అండ్ మోర్ ఓవర్ పవర్ పొజిషన్, సో తను స్టాండ్ తీసుకోలేదు. అండ్ ఇప్పుడు తన దగ్గర పవర్ పొజిషన్ అనేది తను ఒక మాస్టర్ కాబట్టి మేబీ ఇప్పుడు తన పాయింట్స్ని పెట్టొచ్చు. సో ఈ 2 కేస్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ జానీ మాస్టర్ ఒకవేళ రాంగ్ అయితే జానీ మాస్టర్కి ఆబ్వియస్లీ తను ఎంత పెద్ద మాస్టర్ అయినా తన వెనకాల ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే ఆబ్వియస్లీ తనకి శిక్ష అయితే పడాలి. అండ్ ఒకవేళ ఇద్దరు రాంగ్ అయితే దెన్ ఇద్దరికి పడాలి, నాట్ ఓన్లీ సృష్టి. ఇఫ్ సెకండ్ కేస్ నేను చెప్పాను కదా హరాస్ చేయడము, తను మైనర్ కాబట్టి తనకి ఏం తెలియదు, సో ఇప్పుడు మేబీ నాలెడ్జ్ వచ్చి అంతా వచ్చి ఇప్పుడు బయటకు వచ్చింది. ఒకవేళ ఆ కేసు చూసుకున్నట్టయితే ఆబ్వియస్లీ జానీ మాస్టర్కి పక్కా కేసు అనేది ఫైల్ చేయాలి, ప్లస్ అతనికి శిక్ష అనేది పడాలి. ఒకవేళ నేను ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పినట్టయితే ఇద్దరు కమిట్ చేసుకున్నారు, తర్వాత వర్కౌట్ అవ్వకపోతే ఇప్పుడు 5 years తర్వాత వచ్చి ఇంత రచ్చ చేస్తున్నారు అని అంటే ఆబ్వియస్లీ ఇద్దరికి వార్నింగ్ వచ్చి ఇద్దరికి వదిలేసేయాలి, ఎందుకంటే అది మ్యూచువల్ అండర్స్టాండింగ్ కాబట్టి. సో ఇద్దరు రాంగ్ అయినప్పుడు ఇద్దరు రైట్ అయినప్పుడు కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మనం ఇవ్వాలి, బట్ ట్రోల్ అనేది చేయకూడదు. ఎందుకంటే మేబీ నెక్స్ట్ సిచ్యువేషన్లో మనం ఆ సిచ్యువేషన్లో ఉండొచ్చు అండ్ మన మీద జస్ట్ ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఏమైనా పడంగానే అగైన్ వి ఫీల్ సో బ్యాడ్ అనమాట. సో అవన్నీ ఆలోచించుకోండి. ట్రోలింగ్ అయితే అసలు ఎవరికి జరగకూడదు, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఎవరికి జరగకూడదు. ఎందుకంటే ట్రోలింగ్ ఈజ్ వెరీ బ్యాడ్ థింగ్. ఒక ఒపీనియన్ అనేది ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళందరూ ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ ఒక జడ్జిమెంట్ అనేది వెళ్తుంది. ఐఎమ్ గివింగ్ రివ్యూ బికాజ్ వాళ్ళు ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ ఒక రివ్యూ అనేది వెళ్ళాలి, బట్ వాళ్ళ పర్సనల్ లైఫ్ని అటాక్ అయితే చేయకూడదు అనమాట. సో దిస్ ఈస్ మై రిక్వెస్ట్ టు ఎవ్రీ వన్, ప్లీజ్ డోంట్ ట్రోల్ ఎనీ వన్. So I hope you like this video, and this is my first video like this giving review. So thank you so much for watching me, and please keep supporting me, and please subscribe my channel. Thank you so much for watching this video. Bye, love you guys.